స్థానిక 2వ వార్డ్ ఎర్రా నారాయణస్వామి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో కీర్తిశేషులు శేషగిరి సాయినందిని 28వ జయంతి సందర్భంగా 2వ వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్ యడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ హోమియో మెడికల్ కాలేజ్ వారిచే ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. సుమారు 200 మంది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఏఎస్ఆర్ కాలేజ్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ దనాల సాయిరం నేతృత్వంలో ఈ వైద్య శిబిరం జరిగింది. ఇన్ఛార్జ్ డాక్టర్ దనాల సాయిరంతో పాటు డాక్టర్ మమత, డాక్టర్ అజరుద్దీన్, డాక్టర్ మనోజ, డాక్టర్ సుష్మా, డాక్టర్ వర్షిత వారి వైద్య బృందం ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. దానితో పాటుగా స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం, స్కూల్ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ, అంగన్వాడీ స్కూల్ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అద్దనపల్లి కాశీ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ముద్దాల లక్ష్మీప్రసన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, అడబాల మురళి, అంబటి శ్రీనివాస్, కుంచనపల్లి గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు ఆత్కూరు కామేశ్వరరావు, జనసేన పార్టీ 2వ వార్డు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గట్టిం ప్రవీణ్ కుమార్ సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. నాయకులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ సేవా కార్యక్రమాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు 2వ వార్డు ప్రెసిడెంట్ యడ్లపల్లి పవన్ కుమార్ మెడికల్ క్యాంప్ మరియు పిల్లలకు స్టేషనరీ మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని తెలిపారు. సాయినందిని జన్మదిన సందర్భంగా ఇక్కడ 2వ వార్డు ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్, తెలుగుదేశం మిత్రబృందం అందరూ కలిపి ఇక్కడ పిల్లలకి పుస్తక పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. బతుకున్న మనుషుల్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజంలో చనిపోయిన చెల్లి కోసం పిల్లల చిరునవ్వుల్లో చెల్లిని చూసుకుందాం అన్న మంచి తలపుతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీళ్ళందరికీ నా శుభావందనాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సాయినందిని జన్మదినం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని, మా అధ్యక్షుల వారిని, కాశీ గారిని ఆహ్వానించడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. అయితే మరి ఎన్నో కార్యక్రమాలు ఈ చేస్తున్నటువంటి పవను, అలాగే ఈ కార్యక్రమంతో పాటు మన తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్కి డైరెక్టర్గా నియమితులైనటువంటి నా చిన్ని గారికి కూడా ఇక్కడ చిరు సత్కారం చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా చాలా హితోధికంగా మరి సేవలు చేసి ఈ ప్రజా సంబంధాలు బాగా మెరుగుపరుచుకుని మనకి ఎంచేతంటే ఈవేళ మనకు చక్కటి ఎమ్మెల్యే గారు వచ్చాడు. ఆ ఎమ్మెల్యే గారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేసి మరి అంత అభివృద్ధి తీసుకొస్తే మనం రాబో తరానికి అందరికీ కూడా మంచి మార్గదర్శనం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చినటువంటి నవీన్ గారు, అలాగే పెద్దలు రామారావు గారు, పెద్దలందరూ కూడా, అలాగే మహిళలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి కీర్తిశేషులు శేషగిరి సాయినందిని యొక్క జన్మదిన పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సాయినందిని అన్నగారు అయినటువంటి శ్రీ హేమమణికంఠ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనిషి ఉన్నప్పుడే పుట్టినరోజు జరుపుకుంటాం, వారందరికీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది అనాదిగా వచ్చిన ఆచారం. కాకపోతే మనలో ఉన్న మనిషిని కోల్పోయినప్పటికీ కూడా వారి ఆశయాలు మనతోటే ఉంటాయి, మనతోటే జీవిస్తూ ఉంటాయి. కాబట్టి మనలో మనం ఎంతో కొంత దాతృత్వంతో పుట్టినరోజుని ఈ స్కూల్లో ఇక్కడ జరపడానికి ప్రధాన ఉద్దేశము పిల్లలకి పుస్తకాలు, అలాగే పెన్సిల్, ఒక బిస్కెట్ల ప్యాకెట్, వారికి సంబంధించినటువంటి చిన్నపిల్లలకి వైద్య సదుపాయము, అలాగే స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం, పిల్లల సమక్షంలో ఈ పుట్టినరోజు ఆ పాప ఉన్నా లేకపోయినా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి పెద్దలు ఇక్కడ, ఎందుకంటే నారాయణమూర్తి గారు కానీ, అలాగే కాశీ గారు కానీ, లయన్స్ క్లబ్ వారు కానీ, అలాగే కొత్తగా నియమితులైనటువంటి మార్కెట్ మెంబర్ అయితేనేమి, వీరందరి సమక్షంలో ఇక్కడ పుట్టినరోజు చేసినందుకు మణికంఠ గారికి వారి యొక్క చెల్లెల తరపున ఎక్కడున్నా సరే ఆశీస్సులు సంపూర్ణంగా నీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మాయి అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సాయినందినికి జన్మదిన శుభాకాంక్షలు తల్లి. ఇలా మా మణికంఠ చెల్లెలు వంటి శ్రీ సాయి గారికి, పాపం నందిని గారికి ఇలా పుట్టినరోజు వేడుకలండి. ఆవిడ లేని లోట్లు తీర్చుకుంటాం, నలుగురిలోని చెప్పుకోవాలని కాదండి ఇది. కాకపోతే ఏంటంటే ఒక సేవా తృప్తంతో వెళ్ళాలి. ఎందుకంటే ఈ సేవా తృప్తం ఎందుకంటే 10 మందికి మంచి చేయాలన్న ఉద్దేశం.
అందరికీ ఉంటదండి, ఉన్నా కానీ ఏం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. కానీ 10 మందికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలా హోమియోపతి మెడికల్ క్యాంప్ కానీ, అలాగే పిల్లలకు బుక్స్ పంపిణీ కానీ, ఇవన్నీ కూడా మొక్కల నాటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ నుంచి మమ్మల్ని చూసి ఒక్కొక్కరు చేస్తారన్న ఉద్దేశంలో మేము చేస్తున్నాము. 10 మంది మంచి చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు సమాజంలోని. దీనికి ఇచ్చేసిన పెద్దలు అడపా నారాయణమూర్తి గారికి, కాశీ గారికి, మురళి గారికి, చిన్ని గారికి, ఇంకా నవీన్ గారికి, ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు సాయి నందిని బర్త్డే సందర్భంగా మనకి బ్రదర్ మణికంఠ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజున ప్రత్యేకంగా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సమాజంలో ఇలాంటి చైతన్యవంతమైన వ్యక్తులు ఉంటే మనం ఇంకా ఫాస్ట్ గా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మంచి ఆలోచనలతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న మణికంఠకి అలాగే వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విచ్చేసిన వర్తన్పల్లి కాశీ గారు, అలాగే అడబాల నారాయణమూర్తి గారు, అలాగే ఇటీవల ఎన్నికైన డైరెక్టర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కింద ఎన్నికైన చిన్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. సాయి నందిని పుట్టినరోజు సందర్భంగా మరి మణికంఠ అలాగే ఈ వార్డు ప్రెసిడెంట్ పవన్ ఆధ్వర్యంలో మరి చిన్ని గారు ఇలా ఆధ్వర్యంలో ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా హోమియోపతి ఫ్రీ క్యాంపు ఏఎస్ఆర్ విద్యా సంస్థల ద్వారా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదే కాకుండా కంటిన్యూస్ సొసైటీ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే ఇక్కడ ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి బుక్స్, పెన్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మాయి మేము కూడా చూసాం, పాపం ఆరోగ్యపరంగా బాగా చనిపోవడం జరిగింది. అయినా కానీ వాళ్ళ మధుర స్మృతులు గుర్తుంచుకుని వాళ్ళ తల్లిదండ్రులు కానీ, మణికంఠ కానీ, పవన్ కానీ మరి అమ్మాయి పేరున ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పేదలకు ఉపయోగపడాలనే ఆలోచనతో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. మనిషి లేకపోయినప్పుడు కూడా ఆవిడని గుర్తుపెట్టుకుని మనం కూడా ఆవిడ తరపున కార్యక్రమాలు చేయాలని ఆలోచించి మనం కూడా ఏదైతే పేద ప్రజలని మనం చూసినప్పుడే మనకి పైన ఉన్న వాళ్ళు కూడా హర్షిస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా అందరికీ సాయపడాలనే ఆలోచనతో మనందరం కూడా పనిచేయవలసిన బాధ్యత ఇవాళ మనందరికీ ఉంది. పెద్దలు ఏదైతే గౌరవ అధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి గారు కానీ, రామారావు గారు కానీ, కంటిన్యూస్ సొసైటీ అధ్యక్షుడు మాణిక్యరావు గారు అబ్బాయి గారు కానీ, మరి మన కామేష్ కానీ, చిన్ని గారు కానీ, వాసు కానీ, ఇక్కడికి చేసిన అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మాయికి ప్రకట సానుభూతిని తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న పవన్ని మరొకసారి అభినందన తెలియజేస్తాను.